కీర్తనల గ్రంథము 92వ కీర్తన. కీర్తనల గ్రంథముల నుండి 92వ కీర్తన. పన్నెండు 13 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వవేదురు, లెబనోని మీది దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడానికి స్తోత్రాలు, మంచి దేవుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా తండ్రి నిన్ను వెంబడిస్తూ యెరూషలేమునకు ప్రయాణమైన సుదినము. మా జీవితాల్లో మమ్మల్ని యెరూషలేముకు నడిపించాలని ఆశించిన ఏకైక దేవుడిగా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మహిమ పొందమని, సమస్తమైన దేవుని యొక్క ప్రభావము మమ్మల్ని చుట్టుకున్నట్లుగా, దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని ఆవరించినట్లుగా, మా జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనత కొట్టివేయబడినట్లుగా నీ సన్నిధి వెలుగును మాపైన ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మట్ల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజున మట్టలో ఆదివారం అనగానే మనకు గుర్తుకొచ్చేది 3 విషయాలు చెప్తా. ఓకే, మనకు గుర్తుకొచ్చే 3 విషయాలు. మొదటి విషయం ఏమిటంటే, ఈ మట్ల ఆదివారం నాడు యేసుక్రీస్తు గుర్తుకు రావాలి. ఎవరు యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తు రక్షణకర్త, యేసుక్రీస్తు పరలోకపు దాత, యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడిగా గుర్తుకు రావాలి. ఏమ రైట్? అంత మహిమ కలిగిన దేవుడు మన యేసయ్య. రెండోది మన గుర్తుకొచ్చేది ఏంటంటే, గాడిదయు గాడిద పిల్లయు గుర్తుకు రావాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు గాడిద పిల్లనెక్కి యెరూషలేమునకు ప్రయాణమవుతున్నటువంటి దినం అది. ఓకే, ఎక్కడికి అంటే, ఎలాంటి జీవితమునైనా తన మహిమ కొరకు వాడుకొనగలిగిన మహత్తరమైన శక్తి మన యేసయ్యకు ఉంది. యోగ్యత లేని గాడిద, అర్హత లేని గాడిద ఇప్పుడు ఆనందంతో యెరూషలేమునకు ప్రయాణం అవుతుంది. రైట్? ఎక్కడికి? ఎలాగా? ఆనందంతో. ఎందుకంటే ఈ గాడిదకి కొత్త వెలుగు వచ్చింది, ఈ గాడిదకి కొత్త మహిమ వచ్చింది. ఎందుకు అంటే, ఆ గాడిద మీదట బట్టలేశారట. ఏంటి? బట్టలేశారట. ఆ గాడిద మీద బట్టలేసి ఆ బట్టల మీద యేసయ్యను కూర్చోబెట్టారట. ఎదురు ఆ గాడిద నడుస్తూ ఉంటే ఆ ఎదురు ఖర్జూరపు మట్టలు, మంచి వస్త్రాలు వేసి ఆ గాడిదని దేని మీద నడిపిస్తున్నారు? వస్త్రాల మీద. ఏమ రైట్? ఇది గుర్తుకు రావాలి. నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నా యేసయ్య మన జీవితంలోకి వస్తే మన స్థితి ఆ గాడిద కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? ఆ గాడిద నడిచిన స్థలము
వాస్తవానికి చెప్పాలంటే గాడిదలు చెట్టుల్లో పుట్టల్లో నడుస్తూ ఉంటాయి, వాటికి సరైన స్థలం ఉండదు. కానీ యేసయ్యను ఎత్తుకున్న గాడిద, యేసయ్యను మోసిన గాడిద ఇప్పుడు దేని మీద నడుస్తుంది? అర్థమైందా? ఖర్జూరపు మట్టల మీద, జనులు పరిచిన మట్టల మీద నడుస్తుంది. ఆ ఘనత ఆ గాడిదకొక్కటికే దొరికింది. అందుకని మా పిల్లలు, చిన్నపిల్లలు పాటలు పాడతారు. మా చిన్నపిల్లల పాట, గాడిద నేనయ్యా చిన్న, భలే ఉంటుంది ఆ పాట. ఆ గాడిద మీద యేసయ్య ప్రయాణం చేయటం ఎంత అద్భుతమో. అందుకని మనకి గాడిద గుర్తుకొస్తుంది. మూడవది ఏం గుర్తుకొస్తుంది? అది కూడా మీరే చెప్పండి అన్నట్టుగా ఉన్నారు. ఓకే, మూడవది మట్టెలు గుర్తుకొస్తాయి. వారు ఖర్జూరపు మట్టెలను చేత పట్టుకొని, ఓకే మరోసారి చెప్తాను, వారు ఖర్జూరపు మట్టెలను చేత పట్టుకొని హోసన్నా అనుచు యెరూషలేమునకు ఆ గాడిద వెంట వెంబడిస్తున్నటువంటి జనులు కనపడతారు. మట్టలు పట్టుకున్న మనుషులు వాళ్ళు. ఏమ రైట్? ఎవరు ఏం పట్టుకున్నా? ఇప్పుడు ఈ రోజున యేసయ్యను గురించి చెప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన ఎంత చెప్పినా తక్కువే. ఏమ రైట్? ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా ఆయనకి ఇంకా మన తక్కువే అనిపించాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఓకే సరే, ఇప్పుడు మనందరిని గాడిద అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకోరు. ఇదేంటి మేము గాడిదలు ఏంటి? కానీ గాడిదకున్న ఆ అంతరంగ స్వభావము ఎంత అద్భుతమైందో దాన్ని పోల్చుకోవటానికి కూడా మనం సరి అయిన వారము కాదేమో అని అనిపిస్తుంది. అవునమ్మా? కాదు. ఎందుకంటే మన జీవితమే గాడిద లాంటిదైనా యేసయ్య లేని జీవితంగానే ఉండిపోతుంది. రైట్? ఎవరు లేని జీవితం? యేసయ్య లేని జీవితం కూడా. అందుకనే దాన్ని కూడా ఈరోజు నీతో చెప్పాలని ఆశపడతలా. కానీ ఈ రోజున ఖర్జూరపు చెట్టు గురించి చెప్పాలని ఆశపడుతున్నా. జాగ్రత్తగా ఆలోచించండి. ఏ చెట్టు అంటే ఖర్జూరపు చెట్టు అని మీరు కనుక ఒకవేళ ఆలోచన చేస్తే, మన దేశంలో తాటి చెట్టుని బాగా గుర్తించవచ్చు, ఈత చెట్టుని చెప్పుకోవచ్చు. కానీ ఈత చెట్టు కంటే కూడా తాటి చెట్టుని బాగా చెప్పాలి ఇప్పుడు. అంటే తాడి చెట్టు లాంటిది అని చెప్తున్నా మీకు. ఏంటిది? ఖర్జూరపు చెట్టు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఆ చెట్టుకున్న ఆ స్థితి నీకు గనక ఉంటే, ఆ చెట్టుకున్న స్థితి నీకు నాకు ఉంటే, నిజంగా నువ్వు నేను ధన్యులమవుతాం. అందుకని యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడిన ఒక మాట ఏంటంటే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేయుదురు అని రాయబడింది. ఓకే, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఏ చెట్టునైనా మనసులో పెట్టుకోండి, నాకేం పర్వాలేదు. కానీ ఆ చెట్టుకున్న లక్షణాలని మాత్రం జీవితంలో అనుభవించటానికి లేదా జీవితంలో అనుసరించటానికి, దాని లక్షణాలు జీవితంలో కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఏమ రైట్? మొదటిది, ఈ చెట్టుకున్న మహా గొప్పతనం ఏమిటో చెప్తాం, మీకు అర్థమవుతుంది. ఈ చెట్టుకున్న మహా గొప్పతనం ఏమిటంటే, ఈ చెట్టట ఎదిగే కొద్దిగా పైనే చూస్తూ ఎదుగుతుందట. ఏమ రైట్? అర్థమవుతుందా మీకు? ఎటు చూస్తూ? మనం కనుక ఒకవేళ పైన చూసుకుంటా నడుస్తున్నాం అనుకోండి, ఈడు పై మాకు మోడు అంటారు. ఓకే,
ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ చెట్టు అదిగో చూడండి, ఆ చెట్టు ఎప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఏమ రైట్? క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడిగా నువ్వు నేను దేవుడు ఆశించినది ఏంటంటే, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు నేను ఎదుగుతూనే ఉండాలి. ఆమేన్ చెప్దాం. ఎదగకపోతే కష్టమవుతుంది, ఎదగకపోతే దేవుని యొక్క ఆలోచన వ్యర్థమవుతుంది, ఎదగకపోతే దేవుని యొక్క తలంపులు నీ పట్ల సరి అయినవి కావని భావిస్తుంది. అందుకని ఏం చేయాలి? నీవు నేను ఎలాగెదగాలి? తాడి చెట్టు వలె కాదు, యేసయ్యను చూస్తూ ఎదగాలి. దేవుని స్తోత్రాలు. యేసయ్యను చూస్తూ ఎదగాలి. యేసయ్యను చూస్తూ అది ఎదుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఆ యొక్క మీ మవ్వ కనుక మీరు చూసినప్పుడు, ఈత చెట్టు మవ్వ పైకే తన్నుకొని కనపడుతుంది. ఏమ రైట్? ఏంటది? ఆ మవ్వ పైకి తన్నుకొని కనపడుతుంది. అందుకే చెప్తున్నా, ఏ క్రైస్తవుడైనా, నువ్వైనా, నేనైనా, ఏ విశ్వాసి అయినా, ఏ ఆత్మీయుడైనా సరే, యేసు వైపు చూస్తున్నంత కాలము నీ జీవితంలో వాటిమి అనేది జరగదో, హోసన్న జయమే కలుగుతుంది. అది యేసయ్యలో ఉన్న గొప్పతనం, అది నీ నాలో ఉన్న గొప్పతనం, అది నీ దేవుడు నా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అందుకనే ఆ చెట్టు పైకి చూస్తూ, అదిగోండి ఆ చివరి కొమ్ముందు చూసారా, ఆ కొమ్ములో నుంచి అది చిన్నతనంలో మొవ్వగా ఉంటుంది, అది అలాగ పైకి, ఆ మట్ట పైకి అలాగ వెళుతూ ఉంటుంది. ఆ మట్ట ఎదిగే కొద్దిగంట, ఇప్పుడు చెబుతా మీకు అర్థమవుతుంది. ఎదగాలి కదా క్రైస్తవుడు. ఎదగాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నేను ఎదుగుతూ ఉంటేనట, మనలోనట చూడండి, ఆ చెట్టు ఎదిగే కొద్దిగా ఆ కొమ్మ ఏమవుతుంది అంటే అది తల ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. దేనికి? తల ఉంచుకోవడానికి. అందుకే నీ చెట్టు ఎదుగుతున్న కొద్దిగా ఎదిగినటువంటి మట్టలు ఏమవుతాయి అంటే ఎప్పటికప్పుడు వాలిపోతూ ఉంటాయి కదా. అంతేనా కదా? వాలిపోతూ ఉంటుంది. అది కట్ చేశారు వాళ్ళు. అది కనుక కట్ చేయకపోతే ఆ చెట్టు ఇలా వాలిపోతుంది. క్రైస్తవ జీవితంలో నువ్వు నేను తెలుసుకోవాల్సిన మొదటి సత్యంలోనే గొప్పతనం ఏంటంటే, నీవు నేను ఎదుగుతున్నంత కాలము ఏం చేయబడాలి అంటే, దేవుని దగ్గర తగ్గించుకుంటూ ఉండాలి. హ్యూమిలిటీని అలవాటు చేసుకోవాలి, తగ్గింపు జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, లోబడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. లేకపోతే అది లోబడతలేదనుకోండి, చూడండి ఒకసారి ఎంత ఆనందంగా ఉందో. అర్థమవుతుందా మీకు? నాకు అది కావాలి జీవితంలో. దేవుడు కోరుకుంటున్నాడు, మనం కోరుకుంటాం కాదు, దేవుడే కోరుకుంటున్నాడు. నువ్వు అలాగ ఎదుగుతూ ఉంటే నువ్వేమైపోతావు? నీ ఎదిగే కొద్దిగా నీలో ఏం రావాలి? దీనత్వం రావాలి, నీలో సహనము రావాలి, నీలో ఓర్పు రావాలి, నీలో తగ్గింపు జీవితం రావాలి. ఒకవేళ అది జరగలేదు అంటే మట్టల ఆదివారం మనకి మట్టల ఆదివారం కాదు, అది మట్ట పట్టుకొని దేవుని చేత కొట్టించుకునే ఆదివారం అవుద్ది. మీకు తెలియదు కదా? తెలీదా? మా చిన్నప్పుడు మా టీచరు ఒకవేళ అని మాట వినకపోతే, అరే ఈత మెల్లిలు 4 తీసుకురారా అనేవాడు. ఏ మెల్లిలు? ఒక్కసారి కొడితే తొడ చుట్టూ. అర్థమైందా మీకు? అని మీరెవరు తన్నులు తినలే, అందుకని మీరు ఎట్టున్నారు, నేను ఎట్టున్నా. ఆమె చెబుదాం. దేవుని స్తోత్రాలు. అంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు నువ్వు ఎదగాలి అంటే యేసు వైపు చూడాలి. ఎదిగే కొద్దిగా నీలో యేసయ్య మనసు రావాలి. లేకపోతే ఈ మట్లాదివారం నీకు మంచిది కానే కాదు. అర్థమవుతుందా? మట్లాదివారం మంచిది
కాదు. కారణం ఏమిటంటే దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఎదిగే కొద్దిగా మన జీవితాన్ని ఏం చేసుకుందాం, తక్కువ చేసుకొని ప్రభు మాత్రమే మహిమ పొందినట్లుగా. అందుకనే భక్తుడు సెలవిచ్చినట్లుగా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమా ప్రభావాలు చెల్లించే బిడ్డలుగా నీవు నేను ఉండగలిగితే ఎంతవరకైనా ఎదుగుతాం. ఎందుకో తెలుసా, ఈ చెట్టుకి ఏముండదో తెలుసా, చావుండదు. మీకు అర్థమైందా? ఏ ఉపద్రవము ఏదన్నా ఇది వస్తే తప్ప ఈ చెట్టుకి ఏముండదు. ఎప్పుడైనా చూసారా చెట్టు ఎండిపోవటం కానీ, తాడి చెట్టు ఎండిపోవటం కానీ? ఏమో నేను చూడలే. ఎవడన్నా దుర్మార్గుడు నరికెడితే తప్ప అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో చెప్తున్నా, వాడికి చోటు లేను అంతకాలము, అనగా ఆ సాతానుడికి నువ్వు చోటు ఇయ్యనంత కాలము నువ్వు చెట్టువై ఎదుగుతూనే ఉంటావో. ఎదిగిన కొద్దిగా నువ్వు నీ జీవితంలో తగ్గింపుతోనే బ్రతుకుతుంటావు, ఓర్పుతోనే బ్రతుకుంటావు, సహనంతోనే బ్రతుకుంటావు. తగ్గించుకునే మనస్సును దేవుడు ఇచ్చాడు. అందుకని ఆయన అంటాడు, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరు ఉందా? ఉంటే మట్లాదివారం ఆనందం, లేకపోతే తెచ్చుకుంటా ప్రభు నీ మనసులో నాకొడివు ప్రభు అంటే ఇది మహానందం. రైట్? అందుకని క్రైస్తవ జీవితంలో ఏం కావాలి? ఎదిగేది యేసు వైపు చూస్తూ ఎదగాలి. ఎదిగే కొద్దిగా ఒదిగుండటం, లేదనుకుంటే తగ్గించుకొని ఉండటం, యేసయ్య లాంటి మనసు కలిగి జీవించడం ఎంత ఉన్నతమైన స్థానానికి దారితీస్తుందో. యేసయ్యే పక్కా ఉదాహరణ, యేసయ్యే మాదిరి. అందుకే ఆయన ఏం చెప్తాడు తెలుసా, నేను దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా వచ్చాడు. ఏమ రైట్? అందుకని ఉదయకాల సమయంలో అలాంటి జీవితం కావాలి. ఎలాంటి జీవితం? యేసును చూస్తూ ఎదిగే జీవితం. ఎదిగే కొద్దిగా తగ్గించుకొని లోబడే జీవితం కావాలి. ఆ జీవితం ఉంటే నువ్వు నిజంగా ధన్యురాలు అవుతావు. నిజంగా నీ జీవితాన్ని దేవుడు విలువ కట్టి దేవుని యొక్క సన్నిధి కాంతిని నీ పైన ఉదయింప చేసి నీకు తన మహమా ఐశ్వర్యముల చేత నిన్ను నింపుతాడు. అర్థమవుతుందా? అది కావాలి. ఏది కావాలి? అది కావాలి. రెండో విషయం చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే. ఇది ఏది అంటే, ఈ తాడి చెట్టే కానీ ఈత చెట్టు కానీ ఇది బలమైన చెట్టు. బలమైన చెట్టు అంటానికి దాని అర్థం ఏంటంటే, మీకు అర్థమవుతుందా? బలమైన చెట్టు అంటే దీంట్లో ఏది పారేయటానికి కుదరదు. చూసారు ఎప్పుడన్నా? తాడి చెట్టుని చూడండి, దాంట్లో ఏదన్నా పారేస్తారా? ఏదైనా ఉపయోగం లేనిది ఏదన్నా ఉందా? మరి మనం తాడి చెట్టు, ఈత చెట్టు, తాడి చెట్టే అని చెప్తాను నేను దాన్ని. ఎందుకంటే అక్కడ దేశాల్లో ఆ ఖర్జూరపు చెట్టుల్ని ఉపయోగించుకుంటారు. దాని మొదలు ఉపయోగపడుతుంది, దాని చివర్లు ఉపయోగపడతాయి, ఓకే, దాని పళ్ళు ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? దాని కళ్ళు ఉపయోగపడతాయి. అయ్యగారు పాస్టర్ గారు కాళ్ళు తాగమని అనకట్లే, అది కాదు నా ఉద్దేశం. మీకు తెలుసు తెలీదు, మీకు తెలియంది ఏముంది? ఏమ్మా చికెన్ పాక్స్ లేకపోతే అమ్మవారు ఏదో అంటారు కదా, ఆ ఒంటి మీద పొక్కులు వచ్చినప్పుడు మీకేం చెప్తారో తెలుసా పెద్దోళ్ళు? ఇప్పుడు చేయట్లేదులేండి, అరే ఒక స్పూన్ కళ్ళు తాగిచ్చరాడికి. మా ఊర్లో చేస్తారు, మీ ఊర్లో కాదులే. కాదు, అర్థమైందా? ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, నా దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఒక్కటి కూడా ఉపయోగపడనిది అంటూ ఏది లేదు. అందుకనే అది బలమైనది. ఆమెను చెప్తాం, అది బలమైంది. మాకు చిన్నతనంలో చాలా మన అంటే ఇల్లు
ఎంతమంది ఇల్లు కట్టుకున్నా చిన్నప్పుడు ఆ ఇళ్ళు 4 దోలా పిల్లులాగుండే పెద్ద ఇల్లులు అప్పుడు. ఏమి దోలా పిల్లు, ఓకే, ఏంటి 4 దోలాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎట్టాగైతే ఈ పిల్లర్స్ వేస్తున్నామో అలాగే వేసేవాళ్ళు. ఆ దోలన్ని మీద అంటే ఈ గుంజ బాతి దానిపైన ఒక చిన్న ఇది పెట్టి దాంట్లో ఈ దూలం పెట్టేవాళ్ళు. అప్పట్లో ఈ పెద్దిళ్ళు, అప్పట్లో అవి పెద్దిళ్ళు 4 దోలా పిల్లిరాడిది అనేవాళ్ళు, అంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ దూలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఈ తాడి చెట్టు నుండే వచ్చింది, ఈ ఖర్జూరపు చెట్టు నుండే వచ్చింది. దాన్ని కట్ చేసి దాన్ని మజ్జిగ చీల్చేసి దానికి ఉపయోగించుకునేవాళ్ళు. దాని పళ్ళు ఆహారంగా ఉపయోగించుకునేవాళ్ళం. అర్థమైందా? దాని కళ్ళు ఆరోగ్యంగా ఉపయోగించుకునేవాళ్ళం, ఆరోగ్యానికి ఉపయోగించుకునే వాళ్ళం. అందుకే చెప్తున్నా, నువ్వు బలమైన వాడు అంటే నువ్వు దేవునికి ఉపయోగపడకపోతే నీ బలము వ్యర్థమే. అవునంటే కదా? నువ్వు బలమైన వాడువే, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నీకు శక్తినిస్తున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు నిన్ను అన్ని విధాలుగా సంరక్షిస్తున్నాడు, నీ గాయాన్ని కడుతున్నాడు, నీ జీవితాన్ని ముడుతున్నాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు చెప్పండి ఒకసారి. అందుకని మనం పాడుతున్నాము, నన్ను కాచువాడా, నిత్యం చూచువాడా, ఓకే, లేదా నిత్యం చూచువాడా, తరువాత కాచువాడు. ఏదైనా సరే ఎవరు మన దేవుడు అంటే నిన్ను నన్ను బలపరిచేవాడు, నిన్ను నన్ను బలపరిచేవాడు. బలపరచబడిన ప్రతి వాడు కూడా దేవుని కొరకు ఉపయోగపడేటువంటి సాధనంగా మార్చబడాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఖర్జూరపు చెట్టు అంతగా ఉపయోగపడతానికి కారణం ఏమిటంటే, ఆ ఖర్జూరపు చెట్టు గొప్పతనం ఏంటంటే, ఇది యెహోవా మందిరములో నాటబడిన చెట్టు. ఏ చెట్టు? నా చెట్టు, నా జీవితం అనే చెట్టు. నేను ఎక్కడ నాటబడ్డాను? ఇప్పుడు చెబితే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మీరు కనుక యెరూషలేములోకి ఒక్కసారి వెళితే, మా దాసుని తీసుకెళ్ళమని చెప్తున్నా, యెరూషలేముకి ఒకసారి తీసుకెళ్తే మనం అందరినీ యెరూషలేము ఆలయంలోకి వెళితే, ఎక్కడికి? యెరూషలేము ఆలయంలోకి వెళితే, యెరూషలేము ఆలయంలో ఈ యొక్క ఖర్జూరపు మట్టల యొక్క పిక్చర్ కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఖర్జూరపు మట్టల యొక్క పిక్చర్ కనపడుతుంది. ఎక్కడ? ఎందుకో తెలుసా? ఇదిగో నా ప్రభువు నన్ను ఈ మందిరంలో నాటాడు అని చెప్పడానికి. ఆమేన్ చెప్దాం. దేవుడు నన్ను నాటాడు. ఎక్కడ? ఆయన మందిరములో. ఆయన మందిరములో నాటబడిన వారు బలముతో ఉంటారు, బలవంతులు అవుతారు. ఆమేన్ చెప్దాం. ఆత్మీయ బలహీనత గురించి నేను మాట్లాడతలా, ఆత్మీయ బలాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఆత్మీయ బలం కావాలి, శారీరక బలం కాదు కావాల్సిందే. శారీరకమైన బలం కాదు. ఇది జ్వరం వస్తే ఈ బలం అంతా ఏమైపోద్ది? జ్వరానికే. అవునండి అంటావు. ఎందుకమ్మట్ట అయిపోయావు? జ్వరం వచ్చిందన్న 4 రోజుల నుంచి జ్వరానికే. అర్థమవుతుందా? నేను మాట్లాడుతుంది నీ ఒంట్లో వేడి గురించి, నీ ఇంట్లో వేడి గురించి కాదు. అంటే ఉష్ణం నీలో నుంచి రావాలి బయటికి, వేడి నీలో పుట్టాలి. ఎవరన్నా? అందుకే నేను ఇప్పుడు చెప్తా, చలికాలం వస్తే మంట దగ్గర కూర్చొని చేతులు కాసుకుంటావా కాసుకోవా? చేతులు కాసుకుంటావు, అవసరమైతే అరికాలు కూడా ఇట్టు పెడతావు. అవును, సరే ఇదంతా ఎందుకని ఒళ్ళంతా కాల్చుకుంటావా? దండం పెడతా. అబ్బా ఒళ్ళంతా కాల్చుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటావా? అర్థమైందా? ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు, దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. ఆమేన్ చెప్దాం. నువ్వు బలవంతుడు కావాలి దేవుని దృష్టిలో. నువ్వు బలవంతుడు అయితేనే ఉపయోగపడతావు. దేవుడు బలహీనని
ఇప్పుడు చెప్తున్నా, ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ముసలితనానికి వచ్చిన తర్వాత ఓకే నేను దేవునికి ఉపయోగపడతాను అనుకుంటే, నేను అంటాను, నేను దేవుని కొరకు ఉపయోగపడాలనుకోండి, ముసలితనంలో కూడా వారు చిగురిస్తారు, సారం కలిగి జీవిస్తారు. ఆ బలం దేవుడిస్తాడు. ఎవరికి? నేను మాట్లాడుతుంది ఆత్మీయ బలం. దేవుని కొరకు జీవించాలి. ఈ బలం దేవునికే వాడాలి. ఈ బలం దేవునికే వాడాలి. ఇది ఎవరిది? దేవునిదే బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఏంటిది అది? ఎవరు? యెహోవా నా బలం. నువ్వు ఎన్ని బూస్టులు తాగినా, ఎన్ని రోస్టులు తిన్నా, ఎన్ని బూస్టులు తాగినా, ఎన్ని రోస్టులు తిన్నా, చివరికి నీకు బలం రాదు. వస్తుందా? వస్తుందా? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు, కానీ ఒట్టిదే. అది ఒక్కసారి కనుక ఎండలో కష్టపడితే, ఒక్క 10 నిమిషాలు కష్టపడితే చాలు, బూస్ట్ బికమ్ లూస్ట్. అర్థమైందా? అది ఎందుకు ఉపయోగపడదు, కానీ యేసయ్య బలం ఉంటే ఎక్కడైనా ఉపయోగపడతావు, ఎక్కడైనా ఉపయోగపడతావు. ఎందుకో తెలుసా? యేసయ్యలో ఉన్న బలము మన జీవితాలని భద్రం చేస్తుంది. ఆమేన్ చెప్తాం. యేసయ్యలో ఉన్న బలము మన జీవితాలను బాగు చేస్తుంది. యేసయ్యలో ఉన్న బలము మన జీవితంలో ప్రతి ఒక్క అవసరతను తీరుస్తుంది. ఐమ్ రైట్? అందుకని చెప్తున్నా, ఖర్జూరపు చెట్టు వలె బలమైనవిగా నువ్వు నేను ఉండాలి. యేసయ్యను చూస్తూ ఎదగాలి. యేసయ్య సన్నిధిలో నువ్వు బలమైన దానివిగా, బలమైన వాడివిగా ఉండాలి. అందుకని ఒక వచనం చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుతాను, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. ఓకే, నేనే తీసాను, చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించి. 25వ వచనం అక్కడ అంటాడు, ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరులు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. ఓకే, 25వ వచనం. ఓకే, దేవుని స్తోత్రాలు. ఆషేరుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఆషేరు గోత్రానికి దేవుడు చెప్తున్నటువంటి మాట, మోషే ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ఆయన అంటాడు, ఆషేరు తన సహోదరులు అందరికంటే, మీకు అర్థమైందా? బలం ఉంటే ఎదుగుతావు. కరెక్టే కదా? అర్థమవుతుందా? ఏముంటే ఎదుగుతావు? బలం ఉంటే ఎదుగుతావు. ఎదిగితే నీ జీవితము ఎంత ఆశీర్వదించబడుతుందో ఇప్పుడు చెప్తా, మీకు అర్థమవుతుంది. ఈ చెట్టుకి బలం ఉండటానికి కారణం ఏంటంటే, బలంతో ఉండటానికి కారణం ఏంటంటే, ఈ చెట్టుకి ఒక్కదానికి చావు లేదు. రైట్? ఏం లేదు? చావు లేదు. ఎప్పుడైనా చూసానా తాడి చెట్టు చచ్చిపోయిందని? అర్థమవుతుందమ్మా? ఎప్పుడు అది ఎడారిలో కూడా బ్రతుకుద్ది. బలవంతుడు క్రైస్తవ జీవితంలో ఎడారిలాగా ఉన్నా బలవంతుడిగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆలోచన అది. ఎడారిలో ఉన్న అది బ్రతుకుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే, దాని వేర్లో ఎక్కడో లోపల సారాన్ని పీల్చుకుంటుంది. ఏం పీల్చుకుంటుంది? సారాన్ని పీల్చుకుంటుంది, నీటి చెమ్మను పీల్చుకుంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, నువ్వు అది ఎందుకు తాడి చెట్టు అంత ఎదుగుతుంది అంటే, ఎందుకు అంత బలంగా ఉంటుందంటే, అది ఎక్కడ నాటబడింది? దేవుని మందిరంలో నాటబడింది. దేవుని మందిరంలో 2 ప్రధానమైనవి మనకు కలవు. ఓకే, 2 ప్రధానమైనవి. అది నీకు నాకు ఎదగటానికి ఉపయోగపడేవి. రెండవది నీకు నాకు బలము పొందటానికి ఉపయోగపడేది. ఏంటియో చెప్పరా? తెలుసా మీకు? మొదటిది జీవాహారము. ఏ ఆహారం? జీవాహారం అంటే ఏంటి? దాని అర్థం తెలుసా? జీవాహారం అంటే కాదు, ఆహారం నిన్ను జీవింప చేసేదని, నిన్ను బ్రతికిచ్చేదని. ఆహారం ఏం చేస్తుంది?
ఒక 4 రోజులు భర్త మీద అలిగి 4 రోజులు తినకపోతే, ఓకే, ఎన్ని రోజులు? 4 రోజులు అన్నం తినకపోతే ఇక నువ్వు మామూలుగా ఉండదు అంటావు. ఎందుకు? బలం పోయింది. రైట్? కానీ ఈ ఆహారాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు. దండం పెడతా, చేతులు ఎత్తి చెప్తున్నా. ఏ ఆహారం? ఈ జీవాహారాన్ని గురించి మనుషుడు ఆలోచించట్లా. తిండి లేకపోతే బ్రతకడు మనిషి అని అర్థమవుతుంది. తిండి లేకపోతే నీరసం వస్తుందని అర్థమవుతుంది. తిండి లేకపోతే బలం పోతుందని అర్థమవుతుంది. కానీ ఈ తిండి దగ్గరికి మాత్రం ఈ తిండి తినండి అయ్యా అంటే మనకు కుదరట్లా. ఏ తిండి? అర్థమవుతుందా మీకు? జీవాహారం కావాలి, జీవజలం కావాలి. ఆ 2 ఉంటే చెట్టు ఎడారిలో ఉన్నా ఎదుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రాలు. అరణ్యంలో ఉన్నా ఎదుగుతూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉంటా. అంటే నాకు కొంచెం బుర్ర ఎక్కువలేండి, హీట్ ఎక్కువ. దీనికి బుర్రకి హీట్ ఎక్కువ. నేను అనుకుంటూ ఉంటాను, నిజంగా దేవుడు, ఓకే, నిజంగా దేవుడు మనం అందరిని ఆలోచన చేస్తే మన ఇంట్లో మన చెట్లు పెంచేటప్పుడు ఎంత ప్రయాసపడతామో కదండి. కానీ మన ఇంటి చెట్ల కంటే ఏ ప్రయాసం లేకుండా ఎదిగే అరణ్యంలో చెట్లు గొప్పగా ఉంటాయి, బలంగా ఉంటాయి. ఎందుకు? నీళ్ళు పోస్తావు, ఏం పోస్తావు? నీళ్ళు పోస్తావు, అన్నీ చేస్తావు, దానికి చుట్టూ పాదేస్తావు, ఎరువేస్తావు. కానీ అడవిలో చెట్టు నీ చెట్టు కంటే ఇంకా బలంగా ఉంటుంది. కారణం ఏంటి? అదే మీకు అర్థమైందా? నేనేమంటాను తెలుసా? అది దేవుని చేత పోషించబడుతుంది. ఆమెను చెబుదాం. అది దేవుని చేత పోషించబడుతుంది. దానికి ఎరువేసేవాడు ఉండడు, దానికి నీళ్ళు పెట్టేవాడు ఉండడు. రైట్? కానీ అది బలంగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకుంటే నువ్వు బలంగానే ఉంటావు. ఆమెను చెబుదాం. నువ్వు బలవంతుడిగానే ఉంటావు. ఎందుకు అంటే దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన మందిరంలో నువ్వు నాటబడినప్పుడు, అయ్యా నాకు ఈ రోజున ఒక మంచి జీవాహారం, ఒక్క స్పూన్ చాలు బలం పొందటానికి. రైట్? అందుకనే మీకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ నువ్వు దయచేసి ఏమనుకో, మాకు మాంసం తినమాకు, ఏంటి మాంసం తినమాకు, చికెన్ అవి అస్సలు వాడొద్దు, దయచేసి గుడ్డ అస్సలకు ముట్టొద్దు, కానీ జావ తాగమ్మా అంటాడు. ఏమంటాడు? ఆయన మాట నేను ఎందుకు వింటా? అసలుకే ఆదివారం కదా, మొక్క లేకపోతే ముద్ద దిగదు కదా అని తిన్నావనుకో, ఏమవుతుంది? లివర్ ప్రాబ్లం వస్తుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అవ్వగానే కళ్ళు పచ్చిగా అవుతాయి. కళ్ళు పచ్చిగా అవగానే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే కామెర్లమ్మ అంటాడు. అయితే కాల్చేయండి అంటారు ఇంకొకళ్ళు. తెలీదా మీకు? అమ్మ కాలుస్తారమ్మా, మీరేమో ఏ ఊర్లో ఉన్నారమ్మా, మీకు అసలు ఏం తెలియదు, కాలుస్తారు. ఇక్కడ ఇనప రింగేసి కాలుస్తారు మా ఊర్లో కాల్చేవాళ్ళు. అర్థమైందా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో దేవునితో ఉన్న ఆ అనుబంధము, దేవునిలో ఉన్న ఆ అనుబంధము, దేవునితో గడిపేటువంటి ఆ అనుబంధము నిన్ను నన్ను బలవంతుని చేయాలి. ఆమెను చెప్తాం. నువ్వు బలవంతుడు కావాలి, నువ్వు బలవంతు. అందుకని మనం పాట పాడుకోం, బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా నా యేసయ్యా, ఓ ఇజ్గియా నువ్వు బలవంతుడవు, యేసయ్య సన్నిధిలో నువ్వు నాటబడ్డావు.
ఎప్పుడన్నా పాడతావా? ఎప్పుడన్నా పాడుకున్నావు ఇట్లాగా? ఎక్కడి నుంచి వచ్చిందే ఈ ఆనందం? ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. అది నువ్వు అనుభవిస్తానంటే యేసయ్యలో నువ్వు జీవితాన్ని నాటుపడుతూ ఉండాలి. యేసయ్య మందిరంలో నాటుపడాలి. అప్పుడు ఏమంటావు తెలుసా? నా జీవితము ఎంత ధన్యము, ధన్యమో ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ఎన్ని పాత పాటలు మా నాగమ్మకి నాకే తెలుసు. అర్థమవుతుందా? పాతివి. దేవుల్లో ఉంటే ధన్యత, దేవుల్లో ఉంటే దీవెన, దేవుల్లో ఉంటే ఆశీర్వాదం, దేవుల్లో ఉంటే బలము, దేవుల్లో ఉంటే శక్తి, దేవుల్లో ఉంటే జ్ఞానము. ఏంటి? దేవుల్లో ఉంటే జ్ఞానము. ఇవి లేకుండా ఉంటున్నావంటే నువ్వు దేవుల్లో లేవని అర్థం. అంతే. ఈ లేవు నీలో అంటే, ఇవి లేవు నీలో అంటే నువ్వు ఎక్కడ లేవు? నువ్వు దేవుల్లో లేవు. అందుకని ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు బలవంతుడు కావాలి. నువ్వు బలవంతుడు అయితే నీ బలము దేవునికి ఉపయోగం. అదే చెప్పా, నువ్వు గనక నీకున్న బలంతోనే, నీకున్న శక్తితోనే అయ్యా నన్ను వాడుకో అంటే, నేను వాడపడాలని ఆశపడుతున్నాను అనుకుంటే, నువ్వు గనక ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏ బలమైతే ఇచ్చాడో ఆ బలము నిత్యము నీకు ఇస్తూనే ఉంటాడు. ఆమేన్ చెప్తాం. అందుకని వారు పక్షిరాజు యవ్వనమలే వారి యవ్వనము క్రొత్త దగ్గుచుండునట్లు మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరిచాడు కదా. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు బలవంతుడు కావాలి. ఆమేన్ చెప్తాం. నువ్వు దేవుని కొరకు బలవంతుడిగా ఉండాలి. బలవంతుడు అయితే బలవంతుడైన దాని కొరకు ఎన్ని విధాలైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయో. చెట్టు ఉపయోగపడుతుంది, దాని కొమ్మ ఉపయోగపడుతుంది. దాని కొమ్మ అర్థమవుతుందమ్మా? ఏంటి అది? మట్ట, ఖర్జూరపు మట్టలు. తెలీదా మీకు? ఖర్జూరపు మట్టలతో ఉత్తరాదిన ఈ తూర్పు సైడ్ మీరు వెళితే ఖర్జూరపు మట్టలతో ఇల్లు కట్టుకుంటారు, పైన కప్పేసుకుంటారు. అర్థమైందా? ఏంటి? ఖర్జూరపు మట్టలు. నాకు చూడాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ప్రతిదీ ఉపయోగపడుతుంది, ప్రతిదీ ఉపయోగపడతాడు దేవుడు, ప్రతి దానికి ఉపయోగపడతాడు. చెట్టు ఉపయోగం, దాని ఆకు ఉపయోగం, దాని కాయ ఉపయోగం, దాని పాలు ఉపయోగం, దాని పాలు ఉపయోగం. అర్థమవుతుందా? ఇవన్నీ వ్యర్థం. నేను మాట్లాడేది వీళ్ళు ఇచ్చే పాలు కాదు. ఎవరు? కళ్ళుకి వాళ్ళు ఇచ్చేది వేరు, అది వేరు. అసలు ఒరిజినల్ వేరు, ఒరిజినల్ వేరు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిదీ కూడా దేవుని కొరకు ఉపయోగపడుతుంది. ఆమేన్ చెప్తా. నీ జీవితంలో యేసయ్య ఉంటే, నీ జీవితంలో యేసయ్య సన్నిధిలో నువ్వు ఉన్నావని గ్రహిస్తే, నీ దేవుడు నిన్ను నీ జీవితంలో ఉన్నాడు అని కనుక నువ్వు తెలుసుకుంటే ప్రతిదీ ఉపయోగపడుతుంది. చేతులకు చప్పట్లు కొడటానికి దేవునికి చేతులు శక్తినిస్తాడు. డ్యాన్స్ చేయడానికి దేవుడు శక్తినిస్తాడు. ఏమయ్యటానికి? డ్యాన్స్ చేయడానికి శక్తినిస్తాడు. ఓకే, ఏమయ్యాలి? దావీదు వల్లెనే నాట్యమాడి దేవాన్ని స్తుతించేదను. ఎక్కడ? దావీదు ఎక్కడ ఆడాడు తెలుసా? నిబంధన మందసం ముందు డ్యాన్స్ చేశాడు. నిబంధన మందసము దేవుని సన్నిధిలో డ్యాన్స్ చేశాడు. ఎవరు? అమ్మ ఒక డ్యాన్స్ ఇవ్వ అంటే, అయ్యా నేను ఈ వయసులో ఏం వేసాను, నీతో ఏ పెత్త, నువ్వు బలం ఉంది నీకు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉంటే నీకు బలం వస్తుంది. ఓకే, బలం ఉంది, ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి క్షణం నీ గుండెతో ఆయన ఆనందాన్ని నింపి వాడుకుంటాడు. దేవుని సన్నిధిలో చెప్తున్నా, నువ్వు నిలువెల్లా నా దేవునికి ఇష్టమైన వాడవు.
నువ్వు నిలువెల్ల దేవుని కొరకు వాడబడుతున్న వాడవు. నిలువెల్ల దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీ కళ్ళును వాడుకుంటాడు, నీ ముక్కును వాడుకుంటాడు, నీ మెదడును వాడుకుంటాడు, నీ కాళ్ళు చేతులు వాడుకుంటాడు, నీ గుండెను కూడా. ఇంకేముంది అమ్మ నీళ్ళు వాడుకుంది ఏముంది? అర్థమైందా? వాడుకో అని నువ్వు అనుకోకుండా చెప్పలేను, కానీ దేవుడు మాత్రం నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఉపయోగించుకోవడానికి. ఎందుకో తెలుసా? నువ్వు బలమైన దానవు. నువ్వు బలమైన దానవు. బలహీనలు ఎవరైనా వాడుకుంటారా? అందుకని మా యవనస్తులు చెప్తా, యవనస్తులారా మీరు దేవుని చేతిలో బలవంతులు అని రాయబడింది. ఎక్కడ? యవనస్తులు మీరు బలవంతులు. కానీ మేమేడంది బలం, మాకేడంది బలం, మేమన్నా నీదో నాతో పాటు కూడా మెట్లు ఎక్కలేరు అంటారు. ఏం మనుషులు వీళ్ళు? నాతో పాటు కూడా మెట్లు ఎక్కలేరంట, నాతో పాటు నడవలేరంట. ఇంకేమని వెళ్ళి చెప్పండి, ఏమనాలి? మీరే చెప్పండి. మళ్ళీ నేను ఈ 75 కేజీలు ఉండి విజయవాడ సిటీకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఆ 75 కేజీలకి తగ్గట్ల హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళినా, అన్న నువ్వు చూడొద్దన్నా, వెయిట్ చూడు మాకు, నువ్వు అంతే ఉంటావు 75 అంటారు మా ఊరు హాస్పిటల్లో. అట్టే ఉన్నా 18 సంవత్సరాలు సిటీకి వచ్చి, 2 సంవత్సరాలు తీసేయండి, 3 సంవత్సరాలు తీసేయండి, 15 సంవత్సరాల నుంచి ఎట్టే ఉన్నా 75 కేజీలే. దేవునిలో ఆనందం ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకేమో చప్పట్లు కొడతాం కూడా చేత కాదా? చప్పట్లు కొడితే సౌండ్ రావాలి. మనకేమవుద్ది? అమ్మో చేతులు నొప్పి వస్తున్నాయి బాబోయ్. తల్లులారా, తండ్రులారా, నువ్వు బలవంతుడు అని మర్చిపోయావు అంతే. అందుకనే బలహీనత ఏం చేస్తుంది? నిన్ను ప్రతి క్షణం నిన్ను తోస్తుంది. నా బలం లేదురా, అందుకని చెప్తా, బలం లేదురా, లేదు అనమాకు, నేను బలవంతుడిని అనండి. నేను బలవంతుణ్ణి, నా దేవుని కొరకు ఉపయోగపడతా. నేను బలవంతుణ్ణి, నాలో ఉన్న ప్రతిదీ కూడా నా దేవునికి ఉపయోగపడాలి. తాడి చెట్టు ఉపయోగపడుతుందండి, ఏత చెట్టు ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇవి 2 కూడా మీరు చూస్తే ఎడారిలో ఉంటాయి, కానీ చావు లేదు. వాటికి సరైన స్థలం ఉండదు, కానీ వాటికి చావు ఉండదు. ఎందుకో తెలుసా? నా దేవుడే వాటిని పోషిస్తున్నాడు. నేను చెప్తున్నా ఈ అన్ని చెట్లకి నీళ్ళేసి, అన్ని చెట్లకి ఎరువేసి, అన్ని చెట్లకి సంరక్షణ చూస్తాం. ఎవరు కూడా తాడి చెట్టుకి, ఏత చెట్టుకి సంరక్షించిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? కోసుకోవటానికి, కాసుకోవటానికే తప్ప దేనికి? అవి ఎదుగుతానే ఉంటాయి. ఇసుకలో కూడా ఎదిగిద్దాం. అది అర్థమవుతుందా? ఎక్కడ? మనం దేవుని మందిరంలో ఉండి, ఇంత పరిశుద్ధమైన ఆలయంలో ఉండి మనం ఏం చేయలే? ఎదగట్లేదు, బలము పొందట్లేదు. అందుకని అప్పుడప్పుడు చెప్తున్నా, మీకు ఎవరు అయినా ఓకే, నేను బలవంతుని కాదు, నేను బలం లేదు అనండి, నాతో పాటు రండి, నీ బలం వస్తుంది అంతే. ఆమేన్. దేవుడిస్తాడు, కానీ నువ్వు ఎప్పుడు బలవంతుని కాదండి. ఒకవేళ నాతో పాటు రాకపోయినా దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నేను బలవంతుడిని, ఈరోజా నీ బలవంతుడినయ్యా, నీ పని ఏదన్నా చేయమంటావా అని అడగండి. దేవుడు చేస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో నువ్వు బలవంతుడు కావాలని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాను. దేవుని ఆరాధిస్తూ దేవుని కొరకు ఎప్పుడు. దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇది బలవంతులని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది వేళల ఆహారం ఇస్తుందట. ఎన్ని అంటే మీ భాషలో చెప్పాలంటే, ఓకే, భాషలో ఈత చెట్టు, ఈత చిన్న కాయలు ఉన్నప్పుడు తింటామా? తినరా?
మీ మా ఊర్లో తింటాం. ఈతకాయలు చిన్నవి, ఈతకాయలు తింటాం. వాటిని తీసుకొచ్చి పండేసుకుంటే పండు అవుతుంది, ఆ పండు తింటాం. ఓకే, ఇప్పుడు సీక్రెట్ చెప్తా. వాటి విత్తనాలు తీసి క్రష్ చేసి కాసుకొని దాని నీళ్లు తాగుతాం. దట్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ నాట్ బూస్ట్. ఖర్జూరపు రసం. ఏంటి? ఖర్జూరపు రసం. అంత ఉపయోగపడుతుందమ్మా. నువ్వు దేవుని కొరకు నువ్వు ఉపయోగపడలేవా? దేవుని కొరకు నీకు ఉపయోగపడాలని ఆలోచన లేదా? అయితే నువ్వు బలవంతుడు ఏమాత్రము కూడా కాలేవు. నేను ఉపయోగపడాలి, ప్రతిదీ నాలో ఉన్న ప్రతిదీ నా దేవునికి ఉపయోగపడాలి. అలాగ ఆలోచన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఉపయోగిస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నా, దేవుడట వ్యాధిగ్రస్తుల కోసమే వచ్చాడట, బలవంతుల కోసం రాలే. రైట్? ఎవరి కోసం? అంటే ఇప్పుడు నువ్వు వ్యాధిగ్రస్తుడిగానే ఉండిపోయావు. కారణం ఏంటి? నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళవు. ఎవరి దగ్గరికి? ఏమా, వైద్యుడి దగ్గరికి వెళ్ళకపోతే జబ్బు ఎట్ట నయమైద్ది? అవునా కదా? మనకేంటి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే మన ఖర్చు. కానీ ఈ వైద్యుడి దగ్గరికి రావడానికి ఖర్చు ఏమి ఉండదు. అర్థమైందా? ఏ వైద్యుడు? ఈయన పరమ వైద్యుడు. ఈయన దగ్గరికి రావడానికి ఏం ఖర్చు? ఏమి లేదు. బలమి అయ్యా, నీ మందిరంలో ఉంటా అంటే బలమిస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో అలాగ దేవుని సన్నిధిలో నువ్వు బలవంతుడిగా ఉండాలి. అది నా ఆశ. ఎదగాలి, బలంగా ఉండాలి. అప్పుడే దేవుని కొరకు నువ్వు ఉపయోగపడతావు. దేవుని కొరకు ఉపయోగపడతావు. నాకు బాగా ఇష్టమైన ఒక మాట చెప్తా, మీకు అర్థమవుతుంది. సంసోను ఉన్నాడా? తెలుసా మీకు సంసోను? చూసారా? చూడలేదా? విన్నారా? విన్నారు. వెరీ గుడ్. చూసా, బైబిల్లోనే ఉంది. ఫోటో కాదా? బైబిల్లో ఆయన గురించి ఉంది. మరి ఇంకా ఆయన చూడాలి? కళ్ళు పెట్టి చూస్తారా ఏంది? ఆయన ఎక్కడో ఉన్నాడు, అసలు ఇప్పుడు లేడు. విశ్వాసం అనే కళ్ళుతో సంసోను చూస్తే, ఒక రోజున సంసోనికి దాహం వేసింది. బైబిల్ చెప్పిన మాట చెప్తా. సంసోనికి ఏమొచ్చింది? దాహం వేసింది. చుట్టూ ఎక్కడ నీళ్లు కనపడతలా. సంసోనికి ఒక ఆలోచన వచ్చింది, నేను ఇప్పుడు నీళ్లు తాగకపోతే చచ్చిపోతా. రైట్? ఆహారం తినకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు తాగకపోతే కష్టం, చచ్చిపోతాను అనుకున్నాడు. బైబిల్లో చెప్పిన మాట, ఆయన నేలను చీల్చాడట. ఏంటి? మామూలు బలం అది. ఇట్లా కొట్టుంటాడేమో అనిపించింది, లేకపోతే ఇట్లా పెట్టి గుద్దుంటాడేమో అనిపించింది. దేన్ని గుద్దితే లోపలున్న బండ పగిలి దాంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. అదేంటి, మీకు అర్థం కాలేదా? నీళ్ళు బండలో ఉంటే మట్టిలో ఉండో. ఏందమ్మా మీరు అంత నోరు తెరిచి చూస్తారా? మీకు తెలీదా? బండను చీలుస్తారు. బోరేసేవాళ్ళు బండలను చీలిస్తానా? అబ్బా ఏం ఉబుకుతున్నాయన్న నీళ్ళు అంటారు. మా ఊర్లో అట్లా జరుగుతాయి. నేలను తవ్వితే రావు, బండను చీల్చే వస్తుంది. ఎక్కడ బండ అనుకున్నారు? మోషే చీల్చిన బండ. మోషే చీల్చిన బండ. ఆ బండ ఎవరు అనుకున్నారు? మందిరంలో నాటబడిన యేసయ్య బిడ్డలే. ఆమేన్ చెప్దాం. అంత బలం వచ్చిందండి. ఎవరికి? అర్థమైందా? సంసోను చచ్చిపోతాననుకున్నవాడు, చచ్చిపోతానేమోననుకున్నవాడు, కానీ దేవుని దగ్గర దాయకుండా తన బలాన్నంతా ఉపయోగించాడు. ఆటోమేటిక్ బండల నుంచి నీళ్ళు వచ్చింది. తాగాడు, తృప్తి పడ్డాడు, హ్యాపీగా తన ఇంటికి వెళ్ళిపోయాడు.
అందుకే చెప్తున్నా, ఎంత బలవంతుడైనా ఆహారం లేకపోతే, నీరు లేకపోతే దిగజారిపోతాడు, చావుకు లోనవుతాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము కూడా ఆ ఆహారమును ఇక్కడే దొరుకుతుంది. ఆహారం దేవుని మందిరంలో దొరుకుతుంది. ఆయన దగ్గర జీవాహారం కలదు, ఆయన జీవింప చేయగలిగిన జీవజలము కలదు. ఆమెను చెప్దాం. జీవింప చేయగలిగిన జీవజలం ఎవరి దగ్గర ఉంది? ఒకసారి చెప్పండి. నా యేసయ్య జీవజలమును జీవాహారమును నాకు దయచేయవాడు, నన్ను బలపరచువాడు ఆయనే. ఇప్పుడు నేను ఎవరిని? బలవంతుడను. చెప్పరేంటది? నేను బలవంతుడను. ఇలా పెట్టండి ఒకసారి. నేను ఎవరిని? బలవంతుడను. అది రావాలి. అది యేసయ్యలో ఉంది. అది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఆ చెట్టు బలవంతుడైతే ఆ చెట్టు అంతా ఉపయోగపడింది, దాని ఫలాలు ఉపయోగపడ్డాయి. ఇవి అన్నిటిని బట్టి చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో సంతృప్తి కలదు. ఆమెన్. ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు చెట్టు ద్వారా సంతృప్తి కలిగిందా లేదా? దేవునికి తిన్నాడు, పడుకున్నాడు. ఏం రైట్? తిన్నాడు, పడుకున్నాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి బలం పొందాడు. సేమ్ గాడ్. వాళ్ళు ఆరాధించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కానీ మనకు బలం లేకపోతే మన బ్రతుకు ఏమైపోయింది? అర్థమైందా? ఉపయోగం లేకుండా అయిపోయింది. నువ్వు బలం ఉండి ఉపయోగపడకపోతే, బలహీనుడిగా నువ్వు ఉండి బలపరచబడకపోతే ఎవరికి ఉపయోగం? అందుకే చెప్తున్నా, తల్లులారా మీకే చెప్తున్నా, తల్లులారా మీకే చెప్తున్నా. ఓకే, మీ ఆయనకి వంట రాదు, మీ భర్తకు వంట రాదు, నీకేమో బాగా జ్వరం, ముసుగేసుకున్నావు, ఆకలి అయ్యే టైం అయింది, ఇంకెవరు వంట చేసేవాళ్ళు లేరు. అప్పుడేం చేస్తావు? అబ్బాయి నేను లేకలేను కానీ ఏడోసారి తెచ్చుకొని తిను అంటవా? ఏమో, నేనైతే అటువంటి వాళ్ళని చూడలేదు. ఇప్పుడు అంటున్నారులే, ఇప్పుడు ఇట్ట అంటున్నారు. ఇప్పుడు వచ్చింది. అప్పుడు అట్ట కాదు, లేచి అయ్యా పొయ్యి దగ్గర నువ్వు కూర్చో, బియ్యం కడిగి పొయ్యి మీద పెడతా, నేను కాసేపు మంచం మీద పడుకుంటాలే అనేవాళ్ళు. ఇప్పుడు అట్టేం కాదు, నువ్వు ఎట్టుంటే నాకేంటయ్యా, నువ్వు ఎట్టుంటే నాకేంటమ్మా, నాకు కావాల్సింది బువ్వ తెస్తావో వండుతావో నీ ఇష్టం. తల్లులారా మారండి, మారండి. దేవుని సంధిలో చెప్తున్నా, మారండి. దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి అంటే దేవుని దగ్గర ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నువ్వు ఫలం పొందాలి అంటే దేవునికి ఉపయోగపడాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలి అంటే నీలో ఉన్న సోమర్థనం పోవాలి. ఆమె చెబుదాం, కష్టించి. అందుకనే భక్తుడైనటువంటి సామెతల గ్రంథకర్త చెబుతా మాట చెప్తాడు, నేను ముగిస్తున్నా. ఓకే, ఆ మాటలో ఉన్న ఒక మర్మాన్ని నీకు గుర్తు చేస్తాను. ఓకే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న మాట మీకు చదివి వినిపిస్తా. 31వ అధ్యాయము. ఓకే, ఇరవై 27 వచ్చును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఇప్పుడు చెప్పాలి మీరు. నేను పని చేసినా చేయకపోయినా
నాకు బువ్వ దొరుకుద్ది అనుకుంటే దొరికిన బువ్వ తిన్న తర్వాత తెలిసిద్ది. ఏంటి అర్థమైందా? పని చేయకపోతే తిన్నది కూడా వంట పట్టదా. అందుకని మీకు అప్పుడప్పుడు చెప్తా, రాత్రులు దయచేసి మీరు బిర్యానీ తినొద్దు అని. రాత్రులు బిర్యానీ తింటే పని లేదు. పని లేకపోవటం వల్ల ఏమవుద్ది? బిర్యానీ కాస్త పొట్టలో ఉండాల్సింది గొంతులోకి వస్తుంది, గొంతులో కాస్త బయటకు వస్తుంది. దండం పెడతా చెప్తున్న సత్యం. అర్థమైందా? అందుకే దేవుని బిడ్డలమైన మనం కూడా ఓకే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే ఓకే, దేవునితోనే మనం బలం పొందుకోవాలి. దేవునిలోనే ఉందే బలం, అది నీరు నాలో రావాలి. అప్పుడే దేవునికి బలమైన వ్యక్తిగా మార్చబడతావు, బలమైన శక్తిగా మార్చబడతావు, దేవునికి ఉపయోగకరమైనటువంటి మనిషిగా నువ్వు మార్చబడతావు. మట్టి మనిషి కాస్త మహాబలవంతుడవుతావు, అట్టడివే బలవంతుడవుతావు. ఓకే, అలాంటి కృప కావాలి. అందుకనే ఇలా జరిగితే మూడో మాట చెప్తున్నాను, అదేంటంటే నువ్వు స్తుతి సాక్ష్యం కలిగి ఉంటావు. ఏ సాక్ష్యం? ఇప్పుడు ఈ చెట్టును చూసినప్పుడల్లా వచ్చినోడల్లా, ఆ చెట్టును చూసినోడల్లా, ఏ చెట్టుని? మందిరంలో నాటబడిన చెట్టును చూసిన వాడల్లా అబ్బా ఏముందండి చెట్టు అంటాడా? ఈ చెట్టు ఏంటి ఎండిపోయింది అంటాడా? ఎండిపోదు. కాబట్టి ఖర్జూరపు చెట్టు ఎండిపోదు, తాడి చెట్టు ఎండిపోదు, తాడి చెట్టు ఎండిపోదు. కానీ నువ్వు నేను ఎండిపోతున్నావు. మళ్ళీ ఏమని పాట పాడుతున్నావు? బలవంతుడా మహోన్నతుడా. ఏంటి దండం పెడతా తల్లిలారా, పాడుతూనే ఉంటారు, మధ్యలో బాధమ్మా. ఆరోగ్యం లేకే, అది తప్పని నేను అంటలా, ఆరోగ్యం లేక. ఏం ఆరోగ్యం? శరీరక ఆరోగ్యం రాక. గట్టిగా పాట పాడండి, గట్టి చెప్పలు కొట్టనండి, చత్తి కొట్టరు. గట్టిగా పాట పాడనంటే పాడరు. ఇప్పుడు వచ్చిన మైకులు ఏమ్మా, ఇప్పుడు వచ్చిన మైకులు, అప్పుడు ఏమా నా వయసులో మైకులు ఉన్నాయంటవా? నా చిన్నప్పుడు మైకులు లేవా? ఒక డ్రమ్ ఉంటేనే ఆ చర్చిలో పండగ. ఏముంటే? డ్రమ్ ఉంటే పండుగ. ఇప్పుడు అన్నీ ఉన్నా దండగ. ఎందుకో తెలిసినా ఒక్కడు ఉపయోగించుకోడు. అందుకని చెప్తున్నా, మీలో ఎవరైనా కీబోర్డు కానీ ఓకే, కీబోర్డు కానీ మీ పిల్లలు చెప్తున్నా, కీబోర్డు కానీ ప్యాడ్ కానీ నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పండి. మీకు నెల రోజులు ట్రైనింగ్ ఇప్పిస్తా. ఎక్కడ? ఒక చోట, అక్కడే బువ్వ, అక్కడే నిద్ర, అక్కడే బెడ్, మొత్తం అక్కడే. నెల రోజులే, కానీ మహా మంచిగా తయారయ్యి వస్తాం. కానీ కేవలం 3,000 కడదాం. ఏంటి 3,000? ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డలను సిద్ధపరిస్తే నాకు చెప్పండి. ఓకే, ఇక్కడి నుంచి ఫండ్స్ ఏమంటారు, ఫండ్స్ రైట్ చేసి వాళ్ళని పంపిద్దాం. ఓకేనా? అటు కృప దేవుడు దయచేయను గాక. మీరు దేవుని సాక్షులుగా నిలబడాలి. దేవుని నిన్ను చూసినప్పుడల్లా దేవుడు మెచ్చుకునేటట్టుగా నువ్వు సిద్ధపడాలి. దేవుని యొక్క మహిమ నువ్వు కనులర చూడాలి. కృప దేవుడు దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా తండ్రి నాయన, అనేక మంది చేత ప్రశంసించబడిన ఖర్జూరపు చెట్టు వలె మేముంటానికి సహాయం చేయి. మా జీవితాల్లో ప్రభువా తండ్రి నాయన, ప్రతిదీ నీ కొరకు ఉపయోగపడటానికి, ప్రతి ద్వాని ద్వారా ఉపయోగపడి
ప్రభు యొక్క మహిమను, ప్రతిఫలాన్ని చూడటానికి మాకు బలమును దయచేయి. అంతేకాదు ప్రభువా, నీ మందిరంలో నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ఏ విధంగా అయితే ఎదుగుతుందో ఆ విధంగా ప్రభువా తండ్రి నాయన, నీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని వాగ్దాన ప్రకారంగా మేము నీ వైపు చూస్తూ ఎదగటానికి, ఎదిగే కొద్దిగా నీ మనసును కలిగి జీవించడానికి మాకు సహాయం చేయి. నీ వాక్యం చేత మనం బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం. Come on.